రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కవులందరికీ పురస్కార గ్రహీతలందరికీ జ్యోతి ప్రతిమల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్ర భోజులు గంభీరము కాంతి సీకులు తెరచాటు బాపూజీ నేతాజీ స్వయంవరం కొత్తలోకం క్రీస్తు చరిత్ర నాగార్జున సాగరం ఇలాంటి ఎన్నో రచించారు రచనలు. క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర మండలి సభ్యులుగా 1964లో నియమితులయ్యారు. కళా ప్రపూర్ణ బిరుదు అందుకున్నారు. 1970వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సమకాలీన భావ కవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి అనేక రచనలు చేశారు. జ్యోతి ప్రతిమల కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ మల్లికార్జునరావు గారి కుంచె నుంచి జాలువారిన గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ ఐఏఎస్ గారు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి గారిని కోరుతున్నాం. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రేగుల మల్లికార్జునరావు గారు రచించినటువంటి విశ్వనరుడు గుర్రం జాషువా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశ్వనరుడు గుర్రం జాషువా పుస్తక ఆవిష్కరణ చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ ఐఏఎస్ గారిని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా 2020 పాత్రల ప్రత్యేక ప్రతిభతో ప్రసిద్ధి పొందారు. రంగస్థల కళల పట్ల అపారమైనటువంటి అభిరుచి వీరికి ఉంది. అనేక నాటకాల ద్వారా సామాజిక సాంస్కృతిక అంశాలను వారి రచనల ద్వారా ప్రేక్షకులకు అందించారు. అలాగే తెలుగు సినిమాలలో సహజత్వంతో హాస్యం భావోద్వేగం సౌందర్యం చేస్తూ గుర్తింపు పొందారు. రంగస్థల కళల పరిరక్షణలో చేసిన కృషి కొత్త తరాల కళాకారులకు ప్రేరణగా నిలిచింది. కనకదుర్గ ప్రసాదరావు గారు తదుపరి పురస్కార గ్రహీత డాక్టర్ కనకదుర్గ ప్రసాదరావు గారు 2016లో నంది అవార్డు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో మీడియా సేవలు అందించినందుకు గాను ప్రశంసా పత్రం పొందారు. భారత సామాజిక శాస్త్ర సదస్సు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, ఉన్నత భారత అభియాన్ శిక్షణ కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాల్లో వీరు చేసిన సేవలకు ప్రశంసలు లభించాయి. గురుబొమ్మ గారు గుంటూరు
జాషువా కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షురాలు 10 ఏళ్లకు పైగా గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని పాటల ద్వారా ప్రజల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారు. అనేకమైనటువంటి జాషువా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సామాజిక అవగాహన కార్యక్రమాలలో వీరు పాల్గొంటూ ఉన్నారు. 45 ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. 76కు పైగా సాహిత్య రచనలు చేశారు. అపూర్వమైనటువంటి సంకలనం వీరు తెలుగు చందో విభాగంలో శ్రీహర్య చందో రక్షణ గ్రంథం 3 జానపద కళల అకాడమీ మాజీ చైర్మన్ సహస్ర కవితా సంకలనం చేశారు. ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా వీరు సహస్ర కవితా సంకలనం చేసిన వారు. దీనికి ముందు మాటలు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు రచించారు. సాహిత్య రంగంలో విశేష సేవలు చేస్తున్నారు. పొట్టూరి హరికృష్ణ గారు. గుర్రం జాషువా గారి 130వ జయంతి ఉత్సవం సందర్భంగా పురస్కారం అతి తక్కువగా తెలియడం అనేది నిజంగా బాధాకరం. అందరికీ అర్థమయ్యేటట్టు, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను వారి గురించి. కవిత్వం అంటే కేవలం పద్యం లేదా సాహిత్యం అనుకునే రోజుల్లో కవిత్వం అంటే సమాజాన్ని మార్చే ఒక ఆయుధం అని నమ్మిన మహాకవి గుర్రం జాషువా గారు. వారి నమ్మకంతో సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతులు, ముఖ్యంగా కుల మత విద్వేషాలతో రగులుతున్న 20వ శతాబ్దం మొదట్లో ఈ కుల మత విద్వేషాలను కేవలం కత్తితోటి కాదు కలంతోటి మారుస్తాను అని నమ్మి ఒక విప్లవాన్ని కవిత్వం ద్వారా తీసుకొచ్చిన మహాకవి కూడా గుర్రం జాషువా గారు. అదేవిధంగా గుర్రం జాషువా గారు ఆ రోజుల్లో అంటే 100 ఏళ్ల క్రితం కుల మత విద్వేషాల గురించి పోరాడి కవిత్వంతో పాల్గొనలేరు. మనం ఈనాటికి కూడా హ్యూమన్ రైట్స్ అని, ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ అని చెప్పి వీటన్నిటి గురించి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ తరం వారికి ఆ రోజు పడిన కష్టం ఏంటి, ఆ రోజుల్లోనే ఎలాగ మనిషి అంటే మానవత్వంతోటే చూడాలి కానీ మనిషి అంటే రంగు రూపం దేవుడు ఇచ్చిన పుట్టుకతోటి కాదు, మానవత్వంతో చూడాలి అని ఆ రోజుల్లో వారు ఎలాగ సమాజాన్ని ఉద్ధరించారు, ఎలాగ మార్చారు అన్నది ఈనాటి మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రేరణగా తీసుకొని ఈ రోజుల్లో కూడా కొనసాగుతున్న ఆ సమాజ రుగ్మతుల్ని పారద్రోలడానికి వారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వారి గురించి ఒక గబ్బిలం అనే ఒక దాన్ని చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, గబ్బిలాన్ని దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఆపరు, కానీ ఒక మనిషి వెళ్తుంటే అతని కులం అతని మతం ఆధారంగా దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వరు అనే ఒక చిన్న కవిత్వం ఏదైతే ఉందో సమాజంలో ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఉన్న ఆలోచనని కేవలం ఈ కవిత్వం పారద్రోలింది. ఈనాటికి మన డిప్యూటీ సీఎం గారు ఈరోజు విశ్వనరుడు అని ఏ పుస్తకం అయితే మనం లాంచ్ చేసినామో దాని గురించి ప్రస్తావిస్తూ విశ్వనరుడు గుర్రం జాషువా గారు రాసిన విశ్వనరుడు అనే పుస్తకాన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సాగుతున్న వాడిని. నాకు కులం లేదు, మతం లేదు, అలాంటి భేదాలు నాకు ఎలాంటివి లేవు అని వారు స్వయంగా ప్రస్తావించారు. గుర్రం జాషువా గారి గురించి అనేక మార్లు వారి మనసులో తెచ్చిన మార్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ జనరేషన్ వాళ్ళని నేను కోరుతుంది ఒకటే, నేను అసలు గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన లక్ష్మణ్ గారు మాట్లాడిన ఎన్నో వీడియోస్ నేను చూశాను. మీలాంటి వారు ఈ రోజు సమాజంలో ఈ జనరేషన్ కి అర్థమయ్యేటట్టుగా వారి గురించి తెలియజేసే బాధ్యతను తీసుకోవాలని ఇక్కడ ఉన్న అవార్డీస్ అందరినీ కూడా వారు ఎలాగైతే చీత్కారాల నుంచి పద్మభూషణ్ అనే సత్కారం వరకు ఎదిగారో ఈ రోజు మీకు వచ్చిన పద్మభూషణ్ లాంటిదే వారి నుంచి వచ్చిన అవార్డు. కాబట్టి ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నాకు ఎలాంటి గురువులు లేరు, నాకున్న గురువులు రెండే, ఒకటి పేదరికం, 2 మత భేదాలు. ఈ 2 నన్ను ఒక గొప్ప కవిగా తీర్చిదిద్దాయని వారు ఎప్పుడు నమ్ముతారు. వారే మన గురువుగా భావించి వారు మనకి నేర్పించిన ఈ సమాజంలో మార్పు తేవడానికి కవిత్వం అనే ఆయుధాన్ని వారు ఎలా వాడారో వారు నేర్పించింది ఈ రోజు మనం సమాజంలో మళ్ళీ తిరిగి ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మీ అందరు కూడా వారి గురించి 10 మందికి తెలియజేస్తూ వారి ఔన్నత్యాన్ని మన రాష్ట్రంలో పుట్టిన ఎంతో మంది గొప్ప మహనీయుల కీర్తిని నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేయడంలో ఒక వారధిగా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి
అవార్డీస్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. అదేవిధంగా మా మినిస్టర్ గారు ఈరోజు కవులకి, కళాకారులకి, టూరిజంకి దేశవ్యాప్తంగా పేరు తేవడానికి అహర్నిశలు కష్టపడుతూ రీసెంట్ గా మనకి ఎవరైతే అద్భుతంగా పనిచేస్తున్నారో మంత్రివర్యుల్లో అంటే మొదటి స్థానం తెచ్చుకొని మా శాఖకి కాకుండా రాష్ట్రంలో ప్రతి కళాకారులకి కూడా ఒక గొప్ప గర్వాన్ని తెచ్చిన మా మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి మీలాంటి కవులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, ప్రతి రంగానికి కూడా రానున్నవి మంచి రోజులు అని తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాయకుడు మహాకవి గుర్రం జాషువా గురించి పాటల్లో చెప్పారు, మాటల్లో చెప్పారు. మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఒక్కటే ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన అనుసరించినటువంటి విధానాన్ని, ఆయన ఏదైతే అక్షర రూపంలో చెప్పాడో దాన్ని మనం అనుసరించాలి, అనుకరించాలని చెప్పి సభ. కవి అంటే ఒక కాలానికి ముందు మాట రాసేవాడు కవి. కాలం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుందని చెప్పి దశా దిశ నిర్దేశించగలిగినటువంటి కవి. ఎందుకంటే జాషువా గారు రాకముందు కవులు ఉన్నారు, జాషువా గారు వచ్చిన తర్వాత కవులు ఉన్నారు. సామాజిక అంశాన్ని, సామాజిక స్థితిగతులను కవితాంశంగా మార్చినటువంటి ఏకైక వ్యక్తి కవి, మహాకవి గుర్రం జాషువా అని చెప్పి సభముఖంగా మీకు తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు కవులు ఉండొచ్చు, కడుపు నిండినా కవిత్వమే, కడుపు మండినా కవిత్వమే. మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే కాళిదాసు గారు మేఘ సందేశం పంపారు కడుపు నిండిన తర్వాత. కడుపు మండిన తర్వాత ఈయన గబ్బిలతో పంపాడు. అది ఒకటి ప్రణయం అయితే ఇంకొకటి ప్రళయం. అంటే ఒక వస్తువుని ఏ విధంగా తీసుకోవచ్చు అన్నటువంటి ఒక శక్తిని ఆ రోజుల్లో సిద్ధాంతాలుగా మనుషులకి మనుషులకి, మాటలకి మాటలకి, వ్యవస్థకి వ్యవస్థకు ఉన్నటువంటి అంతరాల నడుమున ఎక్కడైతే చిత్కారాలు పొందాడో అక్కడే సత్కారాలు పొందినటువంటి అరుదైన ఆ మహాకవి జయంతి వేడుకల్లో లేదా అలాంటి సందర్భంలో పురస్కారం పొందడం అనేది నేను గర్వంగా భావిస్తున్నానని చెప్పి ఎందుకంటే మన దేశమే కాదు, పక్క దేశాల ఉపరాష్ట్రపతుల చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నా. అయినా ఆ రోజు కంటే కూడా ఈ రోజు నాకు సంతృప్తిగా ఉందని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది. కానీ నా అదృష్టం ఏంటంటే ఈ మహానుభావుడి గతంలో అవార్డు ఇచ్చినప్పుడు అవార్డు సెలక్షన్ కమిటీలో కూడా నేను అంటే ఒక సందర్భం బహుశా మా కందులన్న చేతుల మీదుగా తీసుకోవాలని రాసి పెట్టుకుందేమో ఈ రోజు లాగిందని చెప్పి కూడా సభగా తెలియజేస్తున్నా. ఇకపోతే మనం ఒక గుర్తు పెట్టుకోవాల్సి ఏంటంటే ఏ కవైనా కానీ బహుశా జాషువా గారిని తీసుకుంటే అస్త్రాలతో కాదు అక్షరాలతో కూడా యుద్ధం చేయొచ్చని నిరూపించిన మహాకవి అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడానికి అంటే తన పదాలనే ఆయుధాలుగా, అక్షరాలనే అస్త్రాలుగా మార్చాడు. ఇంకా చాలా మంది యుద్ధం చేయాలంటే అస్త్రాలు అక్కర్లేదు. అలాంటి ఒక గొప్ప కవి మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాష్ట్రం నిజాక మా చోట చెప్పాడు, ఇచ్చోటనే కదా సఖ్యవేంద్రుడికి ఇచ్చోటనే కదండి. అంటే ఇలా ప్రతి కవి కూడా మనకు తీసుకున్నటువంటి ఒక ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సందర్భానికి వెళ్ళినా కూడా మనకు ఉన్నటువంటి ఒక డ్రామా పద్యాలు పాడే ప్రతి ఒక్కరు పశువుల కాపురి నుంచి ప్రపంచాధినేత వరకు పాడుకోగలిగినటువంటి సాహిత్యాన్ని అందించడం చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఆయన గురించి నాకు ఒక మాట గుర్తొస్తుంటుంది. ఒక చిన్న మొలకగా ఉన్నప్పుడు చాలా మంది ఒక రాళ్ళు వేశారు, ఎదగకూడదనో విరిగిపోవాలనో. ఆ మొలక కాస్త చెట్టుగా పెరిగి, మానుగా పెరిగి, మహావృక్షంగా పెరిగింది. ఆ రోజు ఏదైతే ఆ రాళ్ళు చెట్టు మీద పడ్డప్పుడు రాళ్ళను దాటుకోలేక మొలక సందులోంచి పెరుగుతూ వచ్చింది. కొంతకాలమే పెరుగుతూ ఆ రాళ్ళు రాళ్ళే పక్కకి వెళ్ళిపోయే స్థాయికి వచ్చినటువంటి ఒక చరిత్ర. ఆ వంపులను మలుపులను చూస్తే నీకు ఎప్పుడైనా ఒక కష్టం వస్తే, నీకు ఎప్పుడైనా ఒక బాధ అనిపిస్తే, ఎప్పుడైనా మానసిక నిస్పృహత కలిగినప్పుడు ఒక జాషువా పద్యాన్ని కానీ, జాషువా సాహిత్యాన్ని కానీ మనం వినగలిగితే గొప్పగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో కోట్లు సంపాదించిన కవులు లేరు, కోట్ల హృదయాలను కదిలించేది మాత్రం తప్పకుండా ఒక కవి, కళాకారుడు అని చెప్పి ఈ సభ. ఇకపోతే మనం జాషువాను కాపాడుకోవాలి, జాషువా గురించి కాపాడుకోవాలంటే ఆయన పద్యాన్ని అర్థం కావాలన్నా, ఆయన భాష అర్థం కావాలంటే మనం భాషను కూడా కాపాడుకోవాలని చెప్పి తెలుగే లేనప్పుడు, తెలుగు భాష లేనప్పుడు జాషువా ఎవరికి అర్థం? అందుకని చాలా మంది ఈ మధ్య చెప్తుంటారు భాష ప్రమాదంలో ఉంది, భాష ప్రమాదంలో ఉంది. నాకు తెలిసి భాష కాదు ప్రమాదంలో ఉన్నది, జాతి. తెలుగు మాట్లాడితే నువ్వు తెలుగువాడు అయ్యావు, కన్నడ మాట్లాడితే కన్నడ వాడయ్యాడు, తమిళ మాట్లాడే నీ కొడుకో మనవాడు తెలుగు మాట్లాడినప్పుడు ఇది ఏ జాతి అని ప్రశ్నిస్తే మన జాతి చెప్పుకోరని దౌర్భాగ్య స్థితిలో మనం ఉండబోతుంది.
అందుకని మనం అందరం కాపాడుకోవాల్సింది భాష. భాష అంటే ఒక సంస్కృతిని మోసుకెళ్లే రక్త ప్రవాహం. ఒక భాష సంస్కృతిని మోసుకెళ్లే రక్త ప్రవాహం. అంటే ఎట్లయితే మనం ఒక శరీరం ప్రాణం మీద ఆధారపడి ఉంటుందో, మన ప్రాణం ఎవరికి కనపడదు, అలాగే భాష మీదనే సాహిత్యం, సంస్కృతి, కళలు, మానవాది కళలన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అంతటి గొప్ప చరిత్ర కలిగిన మన భాషను, మన సంస్కృతిని కాపాడుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి నేతృత్వంలో మన కందుల దుర్గేష్ గారు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా సోదరి కావచ్చు, మా అన్న కావచ్చు, భవిష్యత్తులో మంచి కళలకి, కానాచిగా కళలకు ఒక గొప్ప కళ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సాంస్కృతిక విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. డాక్టర్ పాలపతి శ్రీధర్ గారు. 27-28 తేదీల్లో ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా జరుగుతుంది. ధన్యవాదాలండి. దయచేసి అందరూ నేర్చి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది కళా పిపాసులకు, అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాం. నిజానికి ఈ కార్యక్రమంలో ఇంతసేపు పాలుపంచుకున్న తర్వాత స్పష్టంగా ఒక పక్కన రమణ గారు కానీ, మరో పక్కన గురవమ్మ గారు కానీ, అదేవిధంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు పాలపర్తి శ్రీధర్ గారు, వీరందరూ గానం చేసినటువంటి గుర్రం జాషువా గారి యొక్క జీవన కథనాన్ని విన్న తర్వాత ఆయన గురించి మనందరం భావితరాల వారికి ఏ రకంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచన కలిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసాం. నిజానికి గుర్రం జాషువా గారి యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో మనందరం కూడా గమనించినప్పటికీ కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం 2. ఒకటి, ఆయన ఒక వరవడిలో కొట్టుకుపోతున్నటువంటి తెలుగు సాహిత్య రంగాన్ని, కవిత్వాన్ని ముఖ్యంగా ఒక మలుపు తిప్పి భావ కవితా విధానం కాదు మనకు కేవలం కావలసింది, పేదవాడి ఆకలి, అస్పృశ్యత, పేదరికం, కుల విభేదాలు, వీటన్నిటి మీద కూడా కళాన్ని చుడిపించాలనేటువంటి మాటతోటి అద్భుతమైనటువంటి కవితా చరిని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు, ఆయన చిన్నతనం కానీ, ఆయన విద్యాభ్యాసం జరిగినప్పుడు కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వర్గ విచక్షణ వల్ల, కుల విచక్షణ వల్ల ఆయన పడినటువంటి బాధలు, ఇందాక గాయకుల్లో ఒకరు పాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన యొక్క కవిత్వాన్ని చూసి అద్భుతంగా ఉంది, బళి బళి అన్నటువంటి వాళ్ళే ఆయన కులం ఏంటో తెలుసుకున్న తర్వాత చివుక్కున లేచి వెళ్ళిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో, దాన్ని వారు వర్ణించినటువంటి విధానం ఏదైతే ఉందో, అది మన మనస్సుల్ని పూర్తిగా కదిలిస్తుందనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఆయన కళాన్ని ఆయుధంగా వాడుకుని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ముఖ్యంగా కుల విభేదాలు, కులం ప్రామాణికంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించేటువంటి విధానాన్ని నిరసిస్తూ, దీనికంటే గుణం ప్రధానం, మన కవిత్వం ప్రధానం అనేటువంటి మాటని వారు చెప్పినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా భావితరాల వారికి చాలా అవసరం. ముఖ్యమైనటువంటి మాట చెప్పాలి, ఒక రాజు మరణిస్తే తార రాలిపోతుంది, ఒక సుకవి మరణిస్తే తార గగనానికి ఎక్కుతుంది. రాజులు రాతి విగ్రహాలతో జీవిస్తారు తప్పితే సుకవి మాత్రం
ప్రజల నాలుకల మీద జీవిస్తూ ఉంటాడనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో, సుకవి ప్రజల నాలుకల మీద జీవిస్తారు అనేటువంటి మాట, ఆయన జీవితమే మనకి ప్రత్యక్ష ఉదాహరణ అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ కూడా మనం గుర్రం జాషువా గారి యొక్క పేరు గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఒకటి ఆయన కవిత్వం ద్వారా చేసినటువంటి పోరాటం, రెండోది ఆయన ఈ జాతికి అందించినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు కానీ, నాటక రంగంలో ఆయన చూపించినటువంటి చొరవ కానీ, ఇవన్నీ కూడా కలకాలం నాటకం అనేది, తెలుగు నాటకం అనేది బతికున్నంత కాలం గుర్రం జాషువా గారి యొక్క పేరు అలా నిలబడే ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అందుకే ఆయనకి గండపెండేరం తొడిగినప్పుడు తిరుపతి వెంకటకవుల్లో ఒకరైనటువంటి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆయన పాదాలను ముట్టుకుని ఇది నా జన్మకు లభించిన అదృష్టం అనేటువంటి మాట చెప్పారంటే అది ఎంత గొప్ప విషయం మనం అర్థం చేసుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి కవి, ఆయనకేమి పరిస్థితులు అనుకూలించలేదు. చాలామంది కవులకి పరిస్థితులు అనుకూలిస్తాయి, వారిని చేరదీసేటువంటి ఒక కుల విధానం ఉంటుంది. ఇవన్నీ ఉండటం ద్వారా వాళ్ళు సౌకర్యవంతమైన జీవితం గడపడం ద్వారా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని అందించారేమో, కానీ పూర్తి స్థాయి ప్రతికూల పరిస్థితుల్లో, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆదరణకి నోచుకోనటువంటి పరిస్థితుల్లో మంచి పదం చెబితే పదాన్ని మెచ్చుకుని కులాన్ని వ్యతిరేకించేటువంటి సమాజం ఆ రోజు ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎదిగి ఇవాళ కూడా మనకి ప్రాతస్మరణీయులుగా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గబ్బిలం చెప్పారు ఇందాక మిత్రులు అందరూ కూడా, అస్పృశ్యత అనేది మనుషులకు ఉంది కానీ గబ్బిలానికి అస్పృశ్యత ఉంది కనుక గబ్బిలం గుళ్ళోకి వెళ్ళగలుగుతుంది, గుళ్ళోకి వెళ్ళి దేవుడికి నివేదిస్తుంది. ఒక అస్పృశ్యతకు గురైనటువంటి వ్యక్తి తాలూకు మనోవేదనని తెలియజేసేటువంటి గబ్బిలం అనేటువంటి అద్భుతమైనది. ఫిరదౌసి, ఇవన్నీ విశ్వనాథుడు, ఇవన్నీ చూసుకుంటే గుర్రం జాషువా గారి యొక్క సామాజిక చైతన్యానికి సంబంధించినటువంటి కవిత్వం. ఇవాళ మనందరం కూడా సమాన హక్కులు, మానవ హక్కులు అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో మానవ హక్కుల గురించి కానీ దళిత హక్కుల గురించి మాట్లాడడం దాన్ని పెద్దగా మనం తీసుకోక్కర్లేదు. కానీ ఆ రోజున ఏ రకమైనటువంటి అవకాశాలు లేని రోజున ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఒక పదునైన ఆయుధం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకొక అదృష్టం నాకు లభించింది ఏంటంటే శ్రీ గుర్రం జాషువా గారి పాద ధూళితోటి ఆయన నడయాడినటువంటి శాసన మండలి ఏదైతే ఉందో, నా రాజకీయ పరమైనటువంటి పదవి శాసన మండలి ద్వారానే ప్రారంభమైంది అనేటువంటి మాటను కూడా నేను తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి నమస్సులు అందజేస్తూ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ మనం గుర్రం జాషువా గారి జయంతిని వర్ధంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులుగా నేను భావించేటువంటి అంశం ఏంటంటే, ఆ రకమైనటువంటి సమానత్వం కోసం, ఆ రకమైనటువంటి వ్యక్తి తాలూకు ప్రతిభను గుర్తించేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనం తీసుకోవాలి తప్పితే కులం కాదనేటువంటి మాటని మేము అవలంబించగలిగితే, రాజకీయాల్లో మార్పు తీసుకురాగలిగితేనే మేము రాజకీయాల్లో ఉండడానికి అర్హులం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన బాధ్యత సమాజం మొత్తం మీద ఉంటుంది. అందరం కలిసి ఆ కార్యక్రమాలను చేపట్టాలి. గుర్రం జాషువా గారు హరిశ్చంద్ర నాటకంలో రాసినటువంటి పద్యాలు ఇప్పుడే గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆలపించారు. అద్భుతమైనటువంటి అందులో ఉన్నటువంటి మనసును కదిలించి వేసేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడ ఎవరో తిరిగిరారనేటువంటి మాట కానీ, లేత ఇల్లాలి మంగళసూత్రాలండి నల్లపూసలు ఏదైతే చౌరుదేరుతూ ఉన్నాయో అవి కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు మనసు కదులుతుంది. ఖచ్చితంగా హృద్యమైనటువంటి ఆ కవిత ధోరణికి మనందరం కూడా తొలగాల్సి ఉంటే అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా ఎవరైతే ఈ అవార్డు గ్రహీతలు ఉన్నారో వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే, ఇది మీకు పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చిన దానికంటే గొప్ప అవార్డు అనేది ఖచ్చితంగా వారి జయంతి సందర్భంగా మిమ్మల్ని గుర్తెరిగి మేము తెలియజేయటం. అదేవిధంగా మేసాల లక్ష్మణ్ గారు ఇందాక ఆలపించినటువంటిది. ఇక్కడ రెండు పార్శ్వాలు మనం చూస్తాం. ఒక పక్కన
గంభీరమైనటువంటి స్వరంతో గుమ్మడి గోపాలకృష్ణ గారు, శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి గొంతుతోటి లక్ష్మణ్ గారు. ఇద్దరు కూడా రెండు భిన్న దృక్పథాలకు సంబంధించినటువంటి ఒక పాటకి రెండు పార్శ్వాలైనట్టుగా రెండు పార్శ్వాలుగా మనకి వినిపించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ రమణ గారు, ఆయనకి నేను ప్రత్యేకంగా ఎల్లప్పుడూ కూడా చాలా అద్భుతంగా, ఇవాళ వారితో పాటు గౌరమ్మ గారిని కూడా చూసిన తర్వాత ఆవిడ కూడా అద్భుతంగా ఆలపించారు. ఇవి మాకేమనిపిస్తాయంటే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి నిత్యం విమర్శలు ప్రతి విమర్శలు. మీరు అసెంబ్లీ చూసే ఉంటారు, అదృష్టవశాత్తు వాళ్ళు రావటం లేదు కనుక అక్కడ గొడవ లేదు కనుక, కానీ కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి గొడవ ఉంటానే ఉంది. మరి కౌన్సిల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావట్లేదో అర్థం కాదు, అది వాళ్ళ నిర్ణయం అంటే తెలియదు. కానీ ఏదైనా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలతో ఉండే సమయంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఒక పక్కన మహానుభావులైనటువంటి జాషువా గారు లాంటి వారిని స్మరించుకోవడం ఒక కార్యక్రమం అయితే, మరొకటి ఇంత అద్భుతమైనటువంటి కళా సంపద ఉన్నటువంటి వ్యక్తులతో వారి మధ్య కూర్చుని వారు పాడే పాట విని వాళ్ళు చెప్పే మాట విని తద్వారా మేము కూడా ఆ ఆనందాన్ని పొందుతున్నాం. తద్వారా మా మనసుకి ఇది ఒక ఊరట కలిగిస్తుంది, మమ్మల్ని పునీతుల్ని చేస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతూ, ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్లే మా మొహంలో కళ పెరిగిందనేటువంటి వారికి తెలియజేస్తూ, అందువల్లే మేము ప్రత్యేకంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. ముఖ్యంగా ప్రతిభావంతులకి ఇంత అవకాశం ఉండదు. నాకు ఈ కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కళ నా మొహంలో మరో రకమైన కళగా కనబడుతుంది అనేటువంటి వాటిని తెలియజేసుకుంటూ, జాషువా గారి విధానాల్ని భావజాలాల్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ప్రతిజ్ఞ చేసి దాన్ని అమలు చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.